అసంఘటిత రంగాల్లోని మహిళల కోసం కంప్లైంట్ వ్యవస్థ తెస్తామన్నారు మంత్రులు. ప్రజా రవాణాను సీసీ కెమెరాలతో పర్యవేక్షించేలా చర్యలు చేపడతామని చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్లు అందిస్తామన్నారు. అటు నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ లో మెడల్స్ సాధించే క్రీడాకారులకు ఆర్థిక సాయం కోసం బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా చూస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్లను అందించనున్నట్టు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ లో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ప్రతి జిల్లాకు 10 చొప్పున డ్రోన్లను 40% సబ్సిడీతో అందిస్తామన్నారు. ఎరువులు, సూక్ష్మ పోషకాల కోసం పంటపై స్ప్రేకు సాధ్యమవుతుందని చెప్పారు. ఆధునిక డ్రోన్లతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సర్కార్ లక్ష్యమన్నారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్ ను సబ్సిడీలో చేర్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో మహిళల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై సెక్రటేరియట్లో రివ్యూ చేశారు మంత్రి సీతక్క. ప్రజా రవాణాలో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాల్లో భద్రతా లోపాలపై చర్చించారు. అసంఘటిత రంగాల్లోని మహిళల కోసం కంప్లైంట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సభ్యులకు హెల్త్ చెకప్ కోసం హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తామన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కొత్త స్పోర్ట్స్ ను తీసుకొచ్చి క్రీడలను అభివృద్ధి చేస్తామన్నారు. సెక్రటేరియట్లో క్రీడాకారులకు ఆర్థిక సాయం, ఇతర ప్రోత్సాహకాలపై రివ్యూ చేశారు. ఒలింపిక్, పారా ఒలింపిక్, నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడల్లో మెడల్ సాధించే వరకు ఆర్థిక సాయం కోసం బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. కెమికల్స్ కలర్స్ వాడకుండా సహజ రంగులను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే కలర్స్ ఏమాత్రం వాడొద్దన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు మంత్రి సురేఖ. ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం, మరి హోలీ పండుగ సందర్భంగా కెమికల్ పౌడర్స్ వాడకుండా ఆర్గానిక్ పౌడర్స్ తోటి మాత్రమే దయచేసి హోలీ ఆడండి. ఎందుకంటే వాటి వల్ల ఎంతోమంది గతంలో కళ్ళు పోవడము, మరి ప్రాణాలు పోవడము ఇటువంటివి చాలా జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆర్గానిక్ పౌడర్స్ మాత్రమే వాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హోలీ సందర్భంగా రాష్ట్రంలో రేపు విద్యా సంస్థలకు హాలిడే ప్రకటించింది విద్యాశాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమీ క్యాలెండర్లో 4వ తేదీ సెలవుగా ప్రకటించింది. దాన్ని సవరిస్తూ హాలిడే 3వ తేదీన ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. సెక్రటేరియట్లో సీనియర్ అధికారులతో రివ్యూ చేశారు చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు. రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా అర్థవంతమైన చర్చల షెడ్యూల్ రూపకల్పనపై రివ్యూ చేశారు. సంబంధిత అన్ని శాఖలపై అధికారులు సిద్ధం కావాలని సూచించారు. కలెక్టర్ల సమావేశంలో మధ్యాహ్నం జనాభా గణనపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీలు పాల్గొన్నారు.